బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. ముందుగా మనం ఇప్పుడు తారక యోగం గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే క్రియాయోగాభ్యాసం చేసిన వాళ్ళకే తారక యోగం. అందుకే నేను ఇక్కడ దాకా ఈ భాగంలో వేశాను. ఇది కూడా శారీరక దారుఢ్యం ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి సాధన. ఇది కూడా క్రియాయోగం లాంటిదే, మిగతా విజ్ఞాన మార్గాలు. సో ఈ తారక యోగాన్ని ఇటుపక్క వేయడంలో ఉద్దేశం అది. క్రియాయోగ సాధన అంటే ఆసన సిద్ధి, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, ఇవన్నీ అభ్యాసంలో ఉన్నటువంటి వాళ్ళు చేయవలసినటువంటి సాధన తారక యోగం. అంటే దీని తర్వాత స్టెప్ అన్నమాట. క్రియాయోగ సాధన చేసిన తర్వాత తారక యోగ సాధన చెయ్యాలి అని. ఇప్పుడు తారక యోగం అంటే ఏమిటి అనేది పరిశీలిద్దాం. తారక యోగం ఇది కూడా పుణ్యప్రదమైనది, విశేషమైనది. జ్ఞానం జోడించి కానీ తారక యోగాన్ని అభ్యాసం చేస్తే, అంటే సాంఖ్యయోగం ప్రకారంగా ఆత్మజ్ఞానం తెలుసుకుంటూ తారక యోగ అభ్యాసం కానీ చేసినట్లయితే చాలా సులభంగా ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. తారక యోగం అంటే ధ్యానం. జ్ఞానం తెలుసుకుని, బ్రహ్మభావన తెలుసుకుని, జీవస్థితి తెలుసుకుని తారక యోగ అభ్యాసం చేస్తే సులువుగా ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. తారక యోగం చెప్పేటటువంటి గురువులు కానీ ఇప్పుడు మనకి అనుకూలంగా ఉంటే సంతోషమే. తారక యోగం చేస్తే మంచిదే, చాలా త్వరగానే మనం ఆత్మసాక్షాత్కారంలోకి వెళ్ళొచ్చు. కానీ అటువంటి అభ్యాసం, అందులో సిద్ధి పొందినటువంటి గురువులేరి వాళ్ళ సహకారంతో చేయాలి. గురువు లేకుండా చేయవలసినటువంటి సాధన మార్గం కాదు అది. ఇలా ఉపన్యాసాలు చెప్పిస్తే చేయవలసినటువంటి సాధన మార్గం కాదు అది. అయితే ఇప్పుడు తారక యోగం గురించి మాట్లాడుకుందాం. అతిగా తినడం పనికిరాదు, తక్కువ తిన్నా పనికిరాదు. తక్కువ తింటే నీరసం, నిద్ర వచ్చేస్తుంది. అతిగా తింటే అలసట, నిద్ర వచ్చేస్తుంది. రెండూ పనికిరావు. కరెక్ట్గా మితంగా భోంచేయాలి. మరి అతిగా నిద్రపోవడం పనికిరాదు, తెల్లవారు నిద్ర లేకుండా ఉండడం పనికిరాదు. అందువల్ల అంటే సరిగ్గా ఇన్ని గంటల నిద్ర రోజు ఉండడం ఆరోగ్యం అనుకుంటే అలా ఉండాలి, ఆ నిద్రే ఉండాలి. ఒకరోజు ఎక్కువ శ్రమ పడిపోయి అధిక వ్యాయామం చేసేయడం, ఒకరోజు అసలు 4 రోజుల పాటు పని పాటు లేకుండా, శ్రమ లేకుండా బాడీని అలాగా సోమరిగా కూర్చోబెట్టడం, ఇది పనికిరాదు. మితమైనటువంటి భోజనం ఉండాలి, మితమైనటువంటి నిద్ర ఉండాలి, సరి అయినటువంటి వ్యాయామం ఉండాలి. ఇవన్నీ సరి అయిన పాళ్ళల్లో ఉండాలి. ఆ శరీరమే తారక యోగ సాధనకి పనిచేస్తుంది. మరి ఈ యుగంలో డ్యూటీ ఇవాళ ఇప్పటికి అయిందండి, ఇవాళ 2 గంటలకు తింటాం. ఇవాళ పని తెవలేదు, 2 ఏమిటి 3:30 అయిపోయింది. మరెందుకు టిఫిన్ చేసి ఉండిపోయాను, ఏకంగా రాత్రికి ఇప్పటికి కలిపి ఒకేసారి తినేస్తాను. క్యాంప్ నుంచి వచ్చేసరికి రాత్రి 2 అయిందండి. ఏం చేస్తాం, మజ్జిగ తాగేసి పడుకున్నాం. నేను రాత్రి అంతా ఆఫీస్ డ్యూటీవే, తెల్లవారులు నిద్ర లేదు కాబట్టి ఇవాళ పగలు పడుకుంటా. 4 రోజులైంది ఇన్స్పెక్షన్ ఉన్నది, విపరీతమైనటువంటి శ్రమ. లేకపోతే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతున్నది, బోల్డంత శ్రమ. ఈ మధ్యన ఏం పనులు లేవండి, ప్రశాంతంగా ఉన్నది, ఏదో తినడం, పడుకోవడం, రెస్ట్ తీసుకుంటున్నాం. ఈ టైప్ ఆఫ్ లైఫ్ దీనికి పని చేయదు. వేళకి నిద్ర, వేళకి భోజనం, అది కూడా మితమైన భోజనం, మితమైన నిద్ర, మితమైన శారీరక వ్యాయామం, ఇవన్నీ ఉంటే కానీ తారక యోగానికి శరీరం అనువుగా ఉండదు. ఆ శరీరం సహకరించదనమాట. అది తర్వాత ఎత్తు కాకుండా, పల్లం కాకుండా ఒక ఆసనం వేసుకుని కూర్చోవాలి. ఎత్తుగా ఉంటే ఏమవుతుందండి, నిద్ర వస్తే పడిపోతాం, అంతకంటే ఏమీ లేదు అందులో. ప్రారంభ దశలో ఆసనం బాగా ఎత్తుగా వేసుకుని కూర్చున్నాం అనుకోండి, ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని గంటలు కూర్చోవాలన్నమాట. రోజుకి 3-4 గంటలు తక్కువ కాకుండా కూర్చోవాలి. ఉదయం 3-4 గంటలు, సాయంత్రం 3-4 గంటలు కూర్చొని ధ్యానం చేయాలి. మరి అంతసేపు కూర్చున్నప్పుడు ఒకసారి నిద్ర వచ్చింది అనుకోండి, అదే ఎత్తుగా కూర్చుంటే పడిపోతాం. కాబట్టి అలా నేల మీద కూర్చున్నాం అనుకోండి, ఏ చేయవలైనా మన నుంచి పాకుని వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఎత్తు కాకుండా, పల్లం కాకుండా మధ్యస్థంగా ఆసనం వేసుకోవాలి. దాని మీద ఏదో లేడి చర్మం వేసుకుంటామా, చిత్రాసనం వేసుకుంటామా, దర్భాసనం వేసుకుంటామా, దాని మీద మెత్తని క్లాత్ వేసుకుంటామా, సుఖంగా ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకండి ఇవన్నీ? పరమార్థం ఒకటే. మనస్సు ఒకవేళ భగవద్ వస్తువు మీద లగ్నమైతే కాలు నొప్పి పెడుతున్నది, చెయ్యి నొప్పి పెడుతున్నది, ఏదో ఈ సీట్ సరిగ్గా లేదు, ఆసనం బాగులేదు,
ఈ పొజిషన్ బాగులేదు అని ఆ మనస్సు వెనక్కి వచ్చేయకుండా ఉండడం కోసమే ఈ ఏర్పాట్లు, ఇందులో ఇంకేమీ పరమార్థం లేదు. సరే, అవన్నీ వేసుకున్నాం, కూర్చున్నాం. పద్మాసనంలో కూర్చుంటాం. నడుము, కంఠం అంటే మెడ, శిరస్సు ఏదో ఇలా వంగకుండా, ఇలా వంగురు కూర్చోకుండా ఇలా నిటారుగా కూర్చోవాలి. ఎందుకండి? కుండలిని శక్తి మూలాధార చక్రం నుండి సహస్రారానికి ప్రయాణం చేయాలంటే వెన్నుపాము స్ట్రైట్గా ఉండాలి. అది కాస్త ముందుకెళ్ళిన తర్వాత చెప్తాను. కాబట్టి నిటారుగా కూర్చోవాలి. కూర్చుని కళ్ళు మూసుకుని మనస్సు భగవద్ వస్తువు మీద లగ్నం చేసి అది బాహ్యంలోకి వెళ్ళిపోకుండా ధ్యాన కార్యక్రమం చేయాలి. రెండవది, దీనికి బ్రహ్మచర్య దీక్ష మస్ట్. దీంట్లో ఎక్సెప్షన్స్ ఏమి ఉండవు. నేను గృహస్థుండి కదా అంటే మర్యాద లేదు. అందువలన బ్రహ్మచర్యం కఠినంగా పాటించాలి. అది ఒక ఇబ్బంది. ఈ యోగం అందరూ అభ్యాసం చేయడానికి కష్టం అన్నమాట. తర్వాత ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం ఉండాలి. మనస్సు బయటికి వెళ్లకుండా దాన్ని భగవద్ వస్తువు మీద గంటల కొద్ది నిలబెట్టాలి. ఇంకొక ముఖ్యమైన పాయింట్, ప్రాణాయామంలో కుంభకంలో ఉండాలి. మామూలుగా ఇలా కూర్చుని ఏదో అలా ఊపిరి తీస్తూ ఉంటే 2 గంటల సేపు నేను ధ్యానం చేసినా ఊపిరి మామూలుగా నడుస్తున్నది అంటే 2 గంటలే ఉంటాయి. 20 గంటలు చేయొచ్చు ధ్యానం. అది కాదు ఇక్కడ. ప్రాణశక్తిని అంటే ఊపిరి బంధించాలి. అపానవాయువుని ప్రాణవాయువులో, ప్రాణవాయువుని అపానవాయువులో చేర్చి అది అంతఃకుంభకంలో ఉంచి కదలకుండా అట్టేపెట్టి కుంభకంలో ఉండి మీరు ధ్యానం చేస్తారు. అది ఇక్కడ ఇబ్బందికరమైనటువంటి అంశం. ప్రాణాయామంలో కుంభకంలో ఉండాలి, బ్రహ్మచర్య నిష్ట కావాలి, రెండవది గురువు యొక్క సహకారం కావాలి, తర్వాత ఆహార విహారాదులన్నీ కూడా సక్రమమైనటువంటి విధానంలో ఉండాలి. అలా చేసి శీతోష్ణ సుఖ దుఃఖాలకి చెలించినటువంటి మనస్సుతో, ఇంద్రియ నిగ్రహంతో, మనో నిగ్రహంతో భగవద్ వస్తువు మీద దృష్టిని నిలబెట్టి రోజుకి 3-4 గంటలు ఒక జాము కాలం అభ్యాసం చెయ్యాలి. ఇలా చేస్తే దీంట్లో ఒక 5 ముద్రలు ఉన్నాయి. ఖేచరీ ముద్ర, భూచరీ ముద్ర, మధ్యమ ముద్ర, షణ్ముఖీ ముద్ర, శాంభవి ముద్ర అని 5 ముద్రలు ఉంటాయి. ఈ 5 ముద్రలలో కూర్చుని ధ్యానం చేస్తారు. ఏమిటా ముద్రలు? పేరులోనే ఉంటుంది. ఖేచరీ ముద్ర అంటే కళ్ళు సగం తెరిచి కానీ మూసుకుని కానీ ఆ దృష్టిని బ్రుకుటి స్థానం దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చి పైవైపు చూడాలి. దృష్టిని బ్రుకుటి స్థానం దగ్గర కేంద్రీకరింపజేసి పైవైపుకి ఊర్ధ్వముఖంగా చూడాలి. ఖ అంటే ఆకాశం సాంస్క్రిట్లో. ఖేచరీ ముద్ర అంటే ఆకాశం వైపు చరించే దృష్టి కలిగినటువంటి పొజిషన్. అదేనమాట, అంతకంటే ఏం లేదు. మన దృష్టి ఊర్ధ్వముఖంగా పెట్టి కూర్చున్నాం, దాన్ని ఖేచరీ ముద్ర అన్నాం. ఆ రకంగా దృష్టి నిలబెట్టి ధ్యానంలో కూర్చోవాలి. రెండవది భూచరీ ముద్ర. ఈ పాటికి అర్థమైపోయింది. లుక్కు కిందకు ఉండాలి. కిందకు ఉండాలంటే నాసాగ్రం మీద, కళ్ళ కంటే ముక్కు కిందకు ఉంటుంది కదా, నాసాగ్రం మీద దృష్టిని కేంద్రీకరింపజేసి అర్ధనిమీలిత నేత్రాలతో అంటే సగం మూసినటువంటి కన్నులతో, సగం తెరిచినటువంటి కన్నులతో ముక్కు యొక్క చివరి భాగంలో దృష్టిని కేంద్రీకరింపజేసి ధ్యానంలో కూర్చోవడం భూచరీ ముద్ర అన్నారు. మధ్యమ ముద్ర అంటే ముక్కు యొక్క మధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరింపజేసి ధ్యానంలో కూర్చోవడం అనేది మధ్యమ ముద్ర అని అన్నాం. షణ్ముఖీ ముద్ర ఇది కొంచెం విశేషంగా ఉంటుంది. 2 బొటన వేళ్లతో 2 చెవి రంధ్రాలని మూసేయాలి. ఈ చూపుడు వేళ్ళు దేనికి పనికిరావు అసలు. ఈ ఓన్లీ ఎదుటి వాళ్ళ తప్పులు చూపించడానికి తప్ప. అయితే ఈ బొటన వేళ్లతో 2 చెవి రంధ్రాలు మూయాలి. మధ్య వేళ్లతోటి 2 కంటి రంధ్రాలు మూసేయాలి, కళ్ళు మూసేయాలి. ఉంగరం వేళ్ళ రెండింటితోటి 2 ముక్కు రంధ్రాలను మూసేయాలి. చిటికిన వేళ్ళు వదిలేసాం. ఈ విధమైనటువంటి ఇలాగ 6 రంధ్రాలని మూసేయాలి. మూసేసి ధ్యానం చేయాలి. దీన్ని షణ్ముఖీ ముద్ర అన్నారు. అంటే అలా మూసేసిన తర్వాత కళ్ళు మూసి ఉన్నాయి కదా, ఈ మృగుటి స్థానం దగ్గర ఎదురుగా చూడాలి. కళ్ళు మూసుకుని కూడా చూడడం అనేది ఒకటి ఉంటుంది. అది మీకు అభ్యాసంలో ఉందో లేదో. కళ్ళు మూసుకుని మనకు ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని మనం అంటే మనస్సుతోటి
వేరే ఆలోచన చేస్తే వేరే స్థలాన్ని చూస్తాం. అలా కాకుండా మనకు ఎదురుగా, కళ్ళకి ఎదురుగా ఒక స్థలాన్ని ఊహించుకుని అక్కడ చూడడం మొదలు పెడితే కళ్ళు మూసుకుని చూడడం అంటాం. కనుచూపు మేర వరకు చూస్తాం. అలాగా షణ్ముఖి ముద్రలో కూర్చుని ధ్యానం చేస్తారు. ఇంకా శాంభవి ముద్ర అంటే ఈ నడుము, కంఠము, శిరస్సు నిటారుగా పెట్టి ఈ చేతులు ఇలా పెట్టుకుని ఇలా కూర్చుని ధ్యానం చేయాలి. ఇది శంభుడు అంటే ఈశ్వరుడు కూర్చుని ధ్యానం చేసేటటువంటి ముద్ర కాబట్టి దీన్ని శాంభవి ముద్ర అన్నారు. ఈ 5 పొజిషన్స్లో కూర్చుని తారక యోగ ధ్యాన ప్రక్రియ చేస్తారు. భూచరి ఖేచరి ముద్రలు బహిర్లక్ష్యము గలవి అంటాడు. మధ్యమ ముద్ర షణ్ముఖి ముద్ర మధ్యమ లక్ష్యము కలది అంటాడు. శాంభవి ముద్ర అంతర్లక్ష్యము కలవి అంటాడు. అంటే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఒక 3 గంటల సేపో 4 గంటల సేపో ఈ పొజిషన్లో కూర్చుని ఆ ముద్రల్లో అలాగ ధ్యానంలో కూర్చోవాలి. అలా కూర్చోగా మనలో లోపల కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులు ఏమిటి జరుగుతాయి అనేది పరిశీలిస్తాం. ఈ మొదటి 2 ముద్రల్లో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు అగ్నిమండల కళల దర్శనం జరుగుతుంది అంటాడు. అవంటే ఏమిటో తర్వాత చెప్తాను. భూచరి ఖేచరి ముద్రల్లో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు అగ్నిమండల కళల దర్శనం జరుగుతుంది. షణ్ముఖి మధ్యమ ముద్రలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు చంద్రమండల కళల దర్శనం జరుగుతుంది. శాంభవి ముద్రల్లో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు సూర్యమండల కళల దర్శనం జరుగుతుంది అని చెప్తాడు. ఇక్కడ పేర్లు ఎలా ఉంటాయి శాస్త్రంలో చెప్పాలంటే ఆ లోపల జరిగే మార్పులంటే ఏం కాదు, వెరీ సింపుల్. ఇప్పుడు కొంతకాలం ఇలాగ ధ్యానం అభ్యాసం చేయగా నాదబిందు కళా విశేషములు అనే మాట మీరు ఎక్కడైనా కీర్తనల్లో కానీ యోగుల చరిత్రల్లో కానీ విని ఉంటారు. నాదబిందు కళా విశేషములు అనుభవించడం అనేది. నాదం అంటే ఏమిటి, బిందు కళలు అంటే ఏమిటి అది ఇప్పుడు తెలుసుకుంటాం. నాదం అంటే ఇప్పుడు ఇలా కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే ఒక రోజున ఆ ధ్యాన ప్రక్రియలో ఉండగా లోపల ఒక శబ్దం వినిపిస్తుందిట. చిణి 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 అని ఒక సౌండ్ వినిపిస్తూ ఉంటుందిట. చిణి అన్నట్టుగా వినిపిస్తుంది ఆ సౌండ్. మరికొంతకాలం అలా వినిపిస్తున్నప్పటికీ రోజు అలా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మరొక సౌండ్ యాడ్ అవుతుంది. చిణి 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 అని డబల్ సౌండ్ లాగా వస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత జేగంట మ్రోగించిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. జేగంట మ్రోగిస్తే దేవాలయాల్లో జయగంట కొడితే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ శరీరం లోపల నుంచి వినిపిస్తూ ఉంటుంది. తర్వాత శంఖారావం, శంఖం పూరిస్తూ ఉంటే ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వినిపిస్తుంది. తర్వాత వీణానాదం లాంటి శబ్దం వినిపిస్తుంది. వేణుగానం లాంటి శబ్దం, వేణువు ఊస్తే ఫ్లూట్ ఊస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి శబ్దం వినిపిస్తుంది. తర్వాత భేరీ మ్రోగిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి శబ్దం వినిపిస్తుంది. తాళాలు భజన చేస్తున్నప్పుడు తాళాలు వేస్తారు, తాళం వేస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో అలాంటి సౌండ్ వినిపిస్తుంది. తర్వాత మృదంగనాదం లాంటి సౌండ్ వినిపిస్తుంది. చివరిగా మేఘగర్జన లాంటి సౌండ్ వినిపిస్తుంది. ఎవరు వాయిస్తున్నారండి లోపల ఈ శబ్దాలన్నీ? దేవతలా? ఎవ్వరూ కాదు. దశవిధ ప్రాణవాయువులు లోపల ఉన్నాయి కదా. మనం ధ్యానంలో కూర్చుంటే ఊపిరిని బంధించి కూర్చున్నాం, అది మర్చిపోవద్దు. మామూలుగా కూర్చోలేదు కదా, కుంభకంలో కూర్చున్నాం. అప్పుడు దశవిధ ప్రాణవాయువుల సంచారంలో ఇటువంటి శబ్దములు వినిపిస్తాయి. ఓహో ఇంతేనా? అది తారక యోగంలో ఒక స్టెప్ మీదకి వెళ్ళాం అన్నమాట. అంటే దశవిధ ప్రణవనాదములు ఇలా వినిపిస్తాయి కొంతకాలానికి. అంటే లోపల ఒక మార్పు జరుగుతున్నది అనమాట. ఏదో ఒక స్టెప్ మీదకి వెళ్ళామన్నమాట. తర్వాత బిందు కళా విశేషములు అంటే ఏమిటి? బిందువు అంటే చిద్బిందువు, చిద్బిందువు అంటే మాయ. మాయ, దాన్ని నా చిద్బిందువు అన్నారు. మాయ అంటే మనకు తెలియపోవడం ఏమిటి? 1వ లెసన్ నుంచి ఇప్పటి వరకు మనం మాయ గురించే విన్నాం కదా. మాయ దాన్నే మనం అంటే బ్రహ్మము యొక్క చిత్ శక్తి అయినటువంటి మాయని చిత్ అంటే అనగానే మీరు మాయ అనేసుకోండి. చిత్ బిందువు దాని యొక్క కళా విశేషములు. షణ్ముఖి ముద్రలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే అంటే ఎప్పుడెప్పుడు ఏ ముద్రలో కూర్చుని ఎన్నాళ్ళు చేయాలో అవన్నీ గురువుగారి సలహాలు. షణ్ముఖి ముద్రలో కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే మొట్టమొదట 5 రకములైనటువంటి ఆకాశములు కనిపిస్తాయి. అంటే
ఇలాగా చెవులు, కళ్ళు, ముక్కు ఈ రంధ్రములన్నీ మూసుకుని షణ్ముఖి ముద్రలో కూర్చుని ఈ బ్రుకుటి స్థానం దగ్గర కంటికి ఎదురుగా ఉన్నటువంటి స్థలాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. కళ్ళు మూసుకుని కూడా చూస్తూ ఉంటాం. ఆ చూస్తున్నప్పుడు మొట్టమొదట నిరాకారమైనటువంటి ప్లేస్ కనిపిస్తుంది, ఏం ఉండదు అక్కడ. దాన్ని నిర్గుణాకాశము అంటాడు. నిశ్శబ్ద ఆకాశము లేక నిర్గుణాకాశము అన్నాడు. దాని తర్వాత కొంతకాలానికి ఇవన్నీ ఒక రోజులో వచ్చేవు, అలా చేసుకుంటూ ఉండడమే మనం ధ్యానం రోజుకి, ఎప్పుడెప్పుడుకో అలా ప్రాప్తిస్తాయి. నిర్గుణాకాశం తర్వాత పరాకాశం. పరాకాశం అంటే దట్టమైన చీకటిలాగా ఉంటుంది అంతా. మీ కళ్ళకు ఎదురుగా కనిపించే స్థలం అంతా దట్టమైన చీకటిలాగా ఉంటుంది, అది పరాకాశము అన్నాడు. దాని తర్వాత ఎర్రని మంటల్లాంటి మంటలు కనిపించేస్తాయి, అది మహాకాశము అన్నాడు. దాని తర్వాత 24 తత్వములతో కూడినటువంటి పెద్ద వెలుగు రేఖలు లాంటివి కనిపిస్తాయి అన్నమాట. అంతా వెలుగులా కనిపిస్తుంది, దాన్ని తత్వాకాశము అన్నాడు. ఆ తర్వాత కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశించినట్టుగా వెలుగు కనిపిస్తుంది, అది సూర్యాకాశము అన్నాడు. ఇలాగా 5 రకములైనటువంటి భావములు మన కళ్ళకి ఎదురుగా కళ్ళు మూసుకుని ఉండగా కనిపిస్తాయి. వీటిని 5 రకములైనటువంటి ఆకాశములు అన్నాడు. నిశ్శబ్దాకాశము లేక నిర్గుణాకాశము, పరాకాశము, మహాకాశము, తత్వాకాశము, సూర్యాకాశము అని 5 రకముల ఆకాశములు. ఈ ఆకాశములు అయిన తర్వాత చిద్బిందువు యొక్క కళలు అక్కడ కనిపిస్తాయి. చిద్బిందువు కళలంటే మాయ యొక్క కళలంటే దాని తాలూకా మార్పులు, దాని వికారములు మనకు కనిపిస్తాయి. ఎలా కనిపిస్తాయి? పాల సముద్రంలాగా, ముత్యాల వరసల్లాగా, సుధా ప్రవాహంలాగా, ఆకాశ గంగలాగా, సూర్యకాంతిలాగా, వజ్రవైఢూర్యముల కాంతిలాగా, అలాంటి కాంతులన్నీ కూడా తెల్లని కాంతులు కనిపిస్తాయి. అవన్నీ కూడా చిత్తు యొక్క కళలు అని శాస్త్రంలో చెప్పాడు. అంతా మాయ. ఒకటే మాట చెప్పాలంటే మనం తారక యోగం అభ్యసిద్దామని మనం మాట్లాడుకోవటం లేదు కదా, కాబట్టి దాన్ని పొగుడుకోవడానికి ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం మాట్లాడుకుంటూ ఈ మాయ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అదంతా మాయ, ఇంకా ముక్త స్థితి ఏం కాదు. అది మనం చెప్పుకోవాల్సిన ఫైనల్ పాయింట్. ఇవన్నీ కనిపిస్తాయి. ఆ కళలు, ఆ తెల్లటి వెలుగు రేఖలు కనిపించడాన్ని చిద్బిందు కళలు అని అన్నారు. చాలామంది జ్ఞానం విన్న తర్వాత వెలుగు దర్శనం అయిందండి, నాకు వెలుగు కనిపించిందండి అని వచ్చేస్తూ ఉంటారు. అనుకుంటారు వెలుగంటే అక్కడ బ్రహ్మము సాక్షాత్కరించేసింది అనుకుంటారు. బ్రహ్మ సాక్షాత్కారం అయితే దాన్ని చూడ్డానికి మీరు సుబ్బారావుగా వేరే మిగిలి ఉండరు. మీరు వేరుగా ఉండి మీరు చూడ్డానికి అది మీకంటే వేరుగా ఉండి కనిపిస్తున్నది అంటే అది పరబ్రహ్మ సాక్షాత్కారం కాదు, అది మాయ యొక్క సాక్షాత్కారమే. అవన్నీ చిత్కళలు, అవన్నీ మాయ. నేను ఒక్కటే ప్రశ్న వేస్తాను, ఎవరు చూశారు వెలుగుని అంటాను, అంతే. నేనే చూశానండి, చాలా స్పష్టంగా చూశాను, మంచి వెలుగండి, ఇంకా వెలుగు లాంటి వెలుగు అని ప్రారంభిస్తారు. మీరు చూసారా? నేను చూశానండి. అయితే ఇంకేమిటి, అది బ్రహ్మ సాక్షాత్కారం కాదు. మీరున్నారు కదా, జీవస్థితి ఉంది కదా, ద్వైతం ఉంది కదా, ఇంకేం మోక్షం, అదేమి బ్రహ్మము కాదు, అవన్నీ మాయే, అదంతా మాయా ప్రభావం అని చెప్తూ ఉంటాను. క్రియాయోగ సాధనలు, తారక యోగ సాధనలు మీలో చాలామంది పూర్వజన్మల్లో చేసిన వాళ్ళై ఉంటూ ఉంటారు. వాటి వలన కూడా ఆ అనుభవాలు మీ సూక్ష్మ శరీరం అప్పుడప్పుడు అనుభవిస్తూ ఉంటుందన్నమాట. ఇదేం తప్పు కాదు, దోషం కాదు. మీ పూర్వ సంస్కారముల యొక్క, వాసనల యొక్క భావములు అలాగ మనకి కనిపిస్తూ ఉంటాయి, అనుభవాల్లో కనిపిస్తూ ఉంటాయి. పూర్వ సాధనల తాలూకా అనుభవాలు అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇదే ఇప్పుడు మోక్షం వచ్చేసిందేమో అని అనుకుని వస్తూ ఉంటారు జనాలు, కానీ అది మోక్ష స్థితి కాదు అని వచ్చిన ప్రతి వాళ్ళని ఇది కాదయ్యా అని పంపడానికి నాకే మొహమాటంగా ఉంటుంది. వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ముక్తి పొందిన వాడు నా దగ్గరికి రాడు అడగడానికి, అదొక్కటే సింబల్. నిజంగా ముక్తి పొందిపోయిన వాడికి తెలుస్తుంది. ఎందుకంటే నేనే పరబ్రహ్మమును అనే భావంలోకి వాడు వచ్చేసిన తర్వాత నేను బ్రహ్మ అవునా కాదా సూర్యకాంతం గారిని అడగాలని సెన్స్ అక్కడెక్కడ ఎందుకుంటుంది?
అడగడానికి రాడు. అడగడానికి వచ్చాడు, ఇది అవునా కాదా అని అనుకుంటున్నాడు అంటే అవునా కాదా అనుకున్నవాడు సుబ్బారావు. సుబ్బారావు స్టేట్ ఇంకా మిగిలి ఉంది. అయితే ఇదంతా ఏమీ కాదు, మాయా ప్రభావం. కాబట్టి వాళ్ళు మన దగ్గరికి రావడమే గుర్తు, నీకు వచ్చింది అనుభూతి కాదు నాయన అని చెప్పడానికి. కొంతకాలం ఇలా ధ్యానం చేసిన తర్వాత దశవిధ ప్రణవనాథములు వినిపిస్తాయి, చిత్ కళలు కనిపిస్తాయి. చిద్బిందు కళా విశేషములు, నాదబిందు కళా విశేషములు అంటే ఇవే. ఇంతవరకు అంటే ఈ మాత్రం సాధించే వరకు తారకయోగ సాధన చేసిన స్వర్గప్రాప్తికి అర్హులైపోయారు. ఒకవేళ ఇక్కడితో డిస్కంటిన్యూ అయిపోయినా వాళ్ళు వర్ణించిన తర్వాత స్వర్గప్రాప్తికి అర్హులు అనమాట. అంతటి సత్కర్మానుష్ఠానం తర్వాత ఇప్పుడు వీళ్ళకి జ్ఞాన అనుభవం కలుగుతుంది. తారకయోగం అనేది సాంఖ్యంతో జోడించి చేస్తారు. జ్ఞానం తెలుసుకుని, పరబ్రహ్మతత్వం తెలుసుకుని చేస్తే అది త్వరగా ఫలితాన్ని ఇస్తుంది, లేకపోతే లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు జ్ఞాన అనుభూతి ఎలా కలుగుతుంది అంటే నేను సుబ్బారావు భావన చెరిగిపోవాలి, నేను బ్రహ్మము అయిపోవాలి. మొట్టమొదట ఈ బురుకుటి స్థానం దగ్గర ఒక చైతన్యం అనేది వాళ్ళు అనుభవిస్తారు. ఈ చైతన్య శక్తి బుద్ధి గుహలోనికి ప్రవేశిస్తుంది. బుద్ధి గుహని హృదయాకాశము అన్నాడు. హృదయాకాశం అంటే ఇక్కడ హృదయం అంటే గుండెకాయ కాదు. హృత్ అంటే సాంస్క్రిట్ వర్డ్, అది హృత్ అంటే బుద్ధి. హృదయాకాశం అంటే బుద్ధి గుహ, విజ్ఞానమయ కోసం. ఈ బ్రెయిన్ ఉంది కదా, దాంట్లో ఒక సెల్, ఒక పార్ట్, ఒక అర, అది హృదయాకాశం. అందులో ఈ చైతన్యం ఇక్కడ పుట్టి అక్కడికి వ్యాపిస్తుంది. అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందంటే ఆ చైతన్యము నేను అనే సెన్స్ వచ్చేస్తుంది. మీకు మన భాషలో చెప్పుకోవాలంటే శాస్త్రం, దేహము నేను సుబ్బారావుని అనేటటువంటి ఆవరణ ధర్మ ప్రభావమైన దేహవాసన అక్కడ వదిలేసి నేను చైతన్యమును, నేను బ్రహ్మమును అనేటటువంటి అనుభూతి ఆయనకి కలిగిందనమాట. అంటే జ్ఞానోదయం అయింది. ఈ పరిణామాన్ని సూర్యమండల కళల దర్శనం అన్నాడు. అదే ఆ సంగతి. సూర్యమండల కళలు అంటే ఏమిటో అనుకున్నాం కదా. సూర్యమండల కళల దర్శనం అంటే ఆ చైతన్యాన్ని, కళలు అంటే వాటిలో ఉండేటటువంటి ఆ భావములు, ఆ భావన, అది ఎంజాయ్ చేశాడు అనమాట, అనుభవించాడు. అది సూర్యమండల కళల దర్శనం అంటే తాను బ్రహ్మము అనేటటువంటి అనుభవం ఏర్పడింది. సూర్యమండల కళల దర్శనం అయింది. దీని తర్వాత చంద్రమండల కళల దర్శనం అవుతుంది. అది ఎలాగా? నేను బ్రహ్మము అనేటటువంటి భావన ఏర్పడగానే ఆ కారణ శరీరం నశిస్తుంది. అంటే ఈ చైతన్యము నేను అనే సెన్స్ కలగగానే కారణ శరీరం నశిస్తుంది. ఆ రజస్తమో గుణాల ప్రభావం సన్నగిల్లుతుంది. ఆ మనస్సు అనేది, అంతఃకరణ అనేది ఆ బ్రహ్మ చైతన్యంతో తాదాత్మ్యం చెంది ఉంటుంది. అది ఇంద్రియములతో డిస్కనెక్ట్ అవుతుంది. అంటే మనస్సు అంతర్ముఖమై బ్రహ్మ చైతన్యంతో తాదాత్మ్యం చెంది ఉన్నది. అప్పుడు శారీరక స్పృహ కూడా ఉండదు, జగత్తు యొక్క స్పృహ కూడా ఉండదు. తానే బ్రహ్మము అనేటటువంటి భావనలో ఆయన విరాజిల్లుతూ ఉంటాడు. హృదయాకాశములో చంద్రుడి లాంటిది ఆ బ్రహ్మము. అందుకు చంద్రమండల కళల దర్శనం అన్నాడు. ఆ బ్రహ్మ చైతన్యం నేను అనే సెన్స్లో ఆయన ఉన్నాడు. ఆ అంతఃకరణ ఆ బ్రహ్మ చైతన్యంతో తాదాత్మ్యం చెంది అక్కడే ఉన్నది, బయటికి రాలేదు. కాబట్టి ఇంద్రియముల సెన్స్ లేదు, భౌతిక శరీరం తాలూకా స్పృహ లేదు, భౌతిక జగత్తు తాలూకా స్పృహ లేదు. ఆయన ఆలోచనారహితమైనటువంటి స్థితిలో, అంటే బాహ్య అభ్యంతర జగత్తులు రెండూ కూడా నిశ్శబ్దం అయిపోయాయి, బ్రహ్మానుభూతిలో ఉన్నాడనమాట, సమాధి స్థితిలో. అక్కడ ఆ చైతన్యాన్ని చంద్రుడితో పోల్చాడు, హృదయాన్ని ఆకాశముతో, బుద్ధి గుహని ఆకాశముతో పోల్చి చంద్రుడు ఆకాశంలో, హృదయాకాశంలో చంద్రుడిలాగా ప్రకాశిస్తున్నాడు ఆ సాధకుడు. కాబట్టి దాన్ని చంద్రమండల కళల దర్శనం అని పేరు పెట్టాడు. ఏమి కాదు, నేను బ్రహ్మము అనే అనుభూతి కలిగింది. ఒక మాటలో చెప్పాలంటే అనుభూతి కలిగినటువంటి తక్షణమే కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఏమిటంటే కోటాను కోట్ల కల్పముల నుండి మనతో కూడబెట్టుకుని తెచ్చుకుంటున్న కర్మఫలాల లిస్ట్ ఉంది కదా, అది దగ్ధం అయిపోతుంది, క్యాన్సిల్ అయిపోతుంది, రద్దు చేసేస్తాడు పరమాత్మ. అకౌంట్ ఎవరిది? సుబ్బారావుది. సుబ్బారావు ఏమయ్యాడు? వాడి పాత్ర పోయింది. ఇప్పుడు ఎవడున్నాడు? బ్రహ్మమే ఉన్నాడు. అకౌంట్ బ్రహ్మానికి ఉంటుందా? ఉండదు. మరి సుబ్బారావు అకౌంట్ ఇంక సుబ్బారావు వస్తాడా? మళ్ళీ ఇంక రాడు.
అయితే తీసేవాడు అకౌంట్. అది ఎప్పుడైతే మనం ముక్తి పొందుతామో, ఎప్పుడైతే మనం దేహభావన పోయి మనం నేను బ్రహ్మము అనే భావనలోకి అనుభవంలోకి వచ్చేస్తామో, వెంటనే మన యొక్క కర్మఫలాల చిట్ట, దాని ఏమిటంటాం, సంచితం, తర్వాత చెప్తాను, ఆ సంచితం దగ్ధం అయిపోతుంది. అది దగ్ధం అవ్వాలంటే అగ్ని లాంటి జ్ఞానాగ్ని మంటలు కనిపిస్తాయిట. అగ్ని ప్రజ్వరిల్లుతున్నట్టుగా ఆయనకి భావన కనిపిస్తుంది అనమాట. అది జ్ఞానాగ్ని. ఆ జ్ఞానాగ్నిలో ఆయన సంచితం దగ్ధం అయిపోయింది. ఆ అగ్నిని, అలా సంచితం దగ్ధం అవడాన్ని అగ్నిమండల కళల దర్శనం అని పేరు పెట్టాడు. ఏమీ కాదు, ఈయన కొన్నాళ్ళు ధ్యానం చేస్తే ఆ చైతన్యము నేను అనే భావన వచ్చేసింది. లోననున్న బ్రహ్మ చైతన్యము నేను అనే భావన వచ్చేసింది. శరీరము నేను అనే భావన పోయింది. దానివల్ల మనస్సు అంతర్ముఖమైంది, బాహ్య శరీర స్పృహ పోయింది, లోపల ఆలోచనలు కూడా పోయాయి. సమాధి స్థితిలో ఉన్నాడు. అతనికి అనుభవ జ్ఞానం కలిగింది కాబట్టి అతని యొక్క సంచితం దగ్ధమైంది. ఇది మనం చెప్పుకోవాల్సింది. దీని తర్వాత ఇంకా ఇక్కడ ఒక జ్యోతి స్వరూపం దర్శనమిస్తుంది అంటాడు. దాన్ని ఆపోజ్యోతి అంటాడు. దాని మీద ఇంకా మూల కారణమైనటువంటి బ్రహ్మ తేజస్సు సహస్రారం దగ్గర గోచరిస్తుంది అంటాడు. ఇటువంటి సమాధి స్థితిలో ఆయన కూర్చుండిపోతాడు. ఎంతసేపటికి లేస్తాడు? చాలా టైం పట్టచ్చు. ఆ సమాధి స్థితి వచ్చే వరకు ఇలాగ తారక యోగ అభ్యాసం రోజుకి 3 గంటల సేపు చేయాలి, 3-4 గంటల సేపు చేయాలి. ఇంకా ఈ సమాధి రావడానికి కొన్ని కారణభూతమైనటువంటి ప్రయత్నాలు ఉన్నాయి. అంటే ధ్యానంలో సహకరించేటటువంటి అంశాలు, ఇంకా వాటి గురించి పరిశీలించాలి. ముందుగా సమాధి స్థితి గురించి పరిశీలిద్దాం. అంటే ఏమిటి అనేది, తర్వాత దానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితుల గురించి తర్వాత మాట్లాడదాం. ఈ సమాధిని అసంప్రజ్ఞాత సమాధి అంటారు. అసంప్రజ్ఞాత సమాధి. సమాధి అంటే సులువైన భాషలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలంటే బాహ్య స్పృహ పోవాలి. అసలు బాహ్య స్పృహ దేనివల్ల పనిచేస్తున్నది? అంతఃకరణ, మనస్సు ఇంద్రియ శక్తులతో కలిసి స్థూల శరీర అవయవములతో కనెక్ట్ అయితే, స్థూల శరీర అవయవములు పనిచేస్తూ ఉంటే, అవి బాహ్య ప్రపంచంలో ఉండే శబ్ద స్పర్శ రూప రస గంధ తత్వములను రికార్డు చేస్తూ ఉంటే ప్రపంచ స్పృహ మనకి ఉన్నది. ఇది మనకి తెలిసినటువంటి విషయం. ఈ ప్రపంచ స్పృహ ఎప్పుడు పోతే, అంటే ఇంద్రియ శక్తులు బాహ్య ప్రపంచంతో కనెక్ట్ అయి పని చేయకుండా ఉండాలంటే, అంటే ఇంద్రియ శక్తులతో మనస్సు జోడించబడకుండా ఉండాలి అంటే, ఆ మనస్సుని ఇంద్రియములతో కలపకుండా వెనక్కి పంపించి వేరే పని అప్పచెప్పాలి. ఏమిటా వేరే పని? భగవతత్వంతో మనస్సుని ఐక్యం చేసి అట్టే పెడితే అది ఎంత శాశ్వతంగా ఐక్యం అవ్వాలంటే ఇంద్రియముల్ని పూర్తిగా విడిచిపెట్టాలి. కొంతసేపైనా, కొన్ని గంటలైనా, కొన్ని రోజులైనా అది ఇంద్రియముల్ని పూర్తిగా విడిచిపెట్టాలి. భగవతత్వంతో ఐక్యం చెంది ఉండాలి. ఆ విడిచిపెట్టినప్పుడు ఇంద్రియములు పనిచేయవు. ఇంద్రియములు పనిచేయకపోతే ఈ అవయవములు పనిచేయవు. అవయవములు పనిచేయకపోతే శరీరం తాలూకా స్పృహ ఉండదు, బాహ్య జగత్తు స్పృహ ఉండదు. జగత్తు తాలూకా స్పృహ, ఏ రూమ్లో ఉన్నాం, ఏ చెట్టు కింద ఉన్నాం, ఏ అడవిలో ఉన్నాం, ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాం, ఏ ఊర్లో ఉన్నాం, ఈ స్పృహ ఉండదు. చుట్టూరా ఏముందో తెలీదు. శరీరం తాలూకా స్పృహ ఉండదు. ఎందుకు? మనస్సు వెనక్కి వెళ్ళిపోయింది, ఇంద్రియముల్ని వదిలి వెనక్కి వెళ్ళిపోయింది. దాన్నే అంతర్ముఖం అవడం అంటాం. ఇంద్రియముల్ని అది ఎప్పుడైతే కంప్లీట్గా విడిచిపెట్టి శారీరక స్పృహ లేకుండా చేస్తుందో, అంతఃకరణ వెనక్కి వెళ్ళిపోతుందో, దాన్ని అంతర్ముఖం అవడం అన్నాం. అది లోపలికి వెళ్ళి ఏం చేసింది? పరబ్రహ్మ చైతన్యంతో లేక భగవద్ వస్తువుతో ఐక్యము చెంది ఉంటుంది. మనస్సు యాక్టివ్గా ఉంటేనే, అంతఃకరణ యాక్టివ్గా ఉంటేనే ఆలోచనలు జరుగుతాయి. లోపల ఆలోచన ప్రపంచం అనేది ఒకటి ఉన్నది. ఆలోచనలతో ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని మనం అనుభవించేస్తూ ఉంటాం. దాన్ని అంతర్జగత్తు, అభ్యంతర జగత్తు అంటారు. ఈ బాహ్య ప్రపంచ స్పృహ లేదు, అభ్యంతర జగత్తు యొక్క స్పృహ కూడా
లేదు. ఎందుకంటే మనస్సు ఆలోచనలు కూడా చేయటం లేదు కదా. కాబట్టి బాహ్య అభ్యంతర జగత్తులు రెండు నిలిచిపోయి శరీర స్పృహ లేకుండా అంతఃకరణ భగవద్వస్తువుతో ఐక్యము చెంది ఎంతసేపు ఉంటే అది సమాధి. ఇప్పుడు మీకు బాగా అవగాహన కలిగి ఉంటుంది టెక్నికల్గా. ఆ సమాధి మళ్ళీ రెండు రకాలు, సవికల్పము, నిర్వికల్పము. వికల్పము అంటే భేదం, వికల్పము అంటే భేదం. ఏమిటి భేదం? ధ్యానించేవాడు వేరు, ధ్యానించబడే వస్తువు వేరు, సాధకుడు వేరు, భగవంతుడు వేరు అనే వేరు భావన ఉంటూ కృష్ణ అని కృష్ణుణ్ణి పట్టుకుని మనస్సు ఉండిపోతే, రామ అని రాముణ్ణి పట్టుకుని లేక ఇష్టదైవాన్ని పట్టుకుని మనస్సు అక్కడ లగ్నం అయిపోయి ఉండిపోతే ఇక్కడ వికల్పం ఉంది. అంటే సాధకుడికి భగవద్వస్తువుకి వేరుభావన ఉంది, అయినా సరే సమాధి స్థితి ఉంది. శారీరక స్పృహ పోయి అంతఃకరణ ఆ భగవంతుడి దగ్గర కట్టుబడిపోయి ఉండిపోయింది. కాబట్టి ఇది వికల్పముతో భేదముతో కూడుకున్నటువంటి సమాధి. కాబట్టి సవికల్పము, సా చేరిస్తే తో కూడిన అని, సవికల్పము వికల్పముతో కూడిన సమాధి, భేదం ఉన్న సమాధి. ఇక భేదము లేని సమాధి అంటే నిర్వికల్ప సమాధి. నిర్వికల్పము, వికల్పము లేదు. ఏం వికల్పము? భగవంతుడు వేరు, సాధకుడు వేరు అనే భేదం లేదు. సాధకుడే భగవంతుడు అయిపోయి ఉంటాడు. నేను బ్రహ్మమును అనే భావనలో మనస్సు ఇంద్రియాలను విడిచిపెట్టి కూర్చుంది. అప్పుడు ఏమైంది? భగవద్వస్తువు నిరాకార బ్రహ్మ చైతన్యం ఈ అంతఃకరణ దాంతో ఐక్యము చెంది నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, నేను బ్రహ్మమును అని ఆ భావంలో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? సాధకుడు వేరు, భగవద్వస్తువు వేరు లేదు. సాధకుడే భగవద్వస్తువు అయి కూర్చున్నాడు. ఇది నిర్వికల్ప సమాధి. ఆ లోపల ఉన్నటువంటి ఆ భక్తి భావంలో ఉండే ద్వైత అద్వైత స్థితులను బట్టి సవికల్ప నిర్వికల్ప సమాధులు అనేవి ఏర్పడ్డాయి. కానీ అసలు సమాధి అంటే శారీరక స్పృహ, జగత్తు స్పృహ, అభ్యంతర జగత్తు స్పృహ కోల్పోయి అంతఃకరణ భగవద్వస్తువుతో తాదాత్మ్యం చెంది ఉండడాన్ని సమాధి అంటాం. ఇటువంటి సమాధి రావాలంటే అనుకూలమైన పరిస్థితి బాడీలో ఏమిటి కావాలి అది పరిశీలిద్దాం. తారక యోగంలో అక్కడ ఏం జరుగుతున్నది, ఏం చేస్తారు అనేది పరిశీలిద్దాం. వాయుబంధనం ఉంటే కానీ మనస్సు చలించకుండా ఉండదు. అది మనకి ఒకసారి చెప్పుకున్నాం. వాయువుని చలించకుండా చేసేస్తే మనస్సు కూడా చలించకుండా అయిపోతుంది. వాయువు మనస్సు రెండు కూడా రెండు చక్రముల లాంటివి, బండి చక్రముల లాంటివి అని అనుకున్నాం. కాబట్టి వాయువుని బంధించాలి, కుంభకంలో ఉంచి ఊపిరిని బంధించాలి. వాయుబంధనం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలని బంధించడం వాయుబంధనము. మనోనిగ్రహము, వాయుబంధనం వలన ఏమిటి వస్తుంది? మనస్సు నిగ్రహపడుతుంది, మనస్సు చలించదు. వాయువుని చలించకుండా కట్టేస్తే మనస్సు చలించకుండా ఆగిపోయింది. అప్పుడు అది ఇంద్రియములతో చేరదు, ఇంద్రియములతో చేరకపోతే బాహ్య శరీరంతో చేరదు, బాహ్య శరీరంతో చేరకపోతే జగత్తు స్పృహ ఆగిపోతుంది, శరీర స్పృహ ఆగిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రాసెస్ మీరు అర్థం చేసుకోండి. అంతఃకరణ నిగ్రహపడాలి, మనస్సు ఇంద్రియములతో చేరకుండా నిగ్రహపడాలి. ఇది నిగ్రహపడాలంటే వాయుబంధనం కావాలి. ఇవి రెండూ ఉంటే కానీ అసంప్రజ్ఞాత సమాధి ప్రాప్తించదు. అంటే టెక్నికల్ ప్రాసెస్. మరి వాయుబంధనము మనోనిగ్రహానికి మరొక ప్రయత్నం అవసరం. ఒక ముగ్గురు ఉన్నారండి స్నేహితులు. వీళ్ళు ముగ్గురు శరీరం అంతటా కూడా సంచరిస్తూ ఉంటారు. ఎవరా ముగ్గురు? బుద్ధి, మనస్సు, పంచప్రాణములు. అంటే బుద్ధి మనస్సు అని రెండు చెప్పానేమిటి? అంతఃకరణని రెండు భాగాలు చేయండి. రెండు భాగాలు చేసి ఒకటో భాగం అహంకారము బుద్ధి కలిపి పనిచేస్తున్నది అనుకోండి, మనస్సు చిత్తము కలిపి పనిచేస్తున్నది అనుకోండి, ఇది పంచప్రాణములు అనుకోండి. ఈ బుద్ధి శరీరం అంతటా సంచరిస్తూ ఉంటుంది. దీంతో ఇవి రెండు కూడా వెనకాల వెళ్తూ ఉంటాయి. ఈ మనస్సు చిత్తముని మనస్సు అని పిలిచాం. ఈ మనస్సు, ఈ పంచప్రాణములు అంటే మనస్సు, ప్రాణశక్తి, ఇవి రెండింటిని తీసుకుని బుద్ధి సంచరిస్తూ ఉంటుంది. ఏమై క్లియర్? ఆ బుద్ధి ఎక్కడ సంచరిస్తుంది? చిద్బిందు చలనము అన్నాడు శాస్త్రంలో.
చిద్బిందు అంటే బుద్ధి. చిద్బిందు చలనాన్ని నిరోధిస్తే మనోనిగ్రహం, ప్రాణనిగ్రహం రెండు వస్తాయి. వాయుబంధనం, మనోనిగ్రహం, పంచప్రాణములు, వాయుబంధనం, ఇవి రెండు రావాలంటే చిద్బిందువు యొక్క చలనాన్ని, చిద్బిందువు అంటే బుద్ధి, దీని యొక్క చలనాన్ని నిరోధిస్తే ఇది పారిపోతూ ఉంటుందండి, శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఈ ఇద్దరిని తీసుకెళ్ళిపోతుంది. మనస్సు చిత్తముని తీసుకెళ్ళిపోతున్నది, ప్రాణశక్తిని కూడా తీసుకెళ్ళిపోతుంది. ప్రాణశక్తి ఎనర్జీ, మనస్సు లేనిదే ఇంద్రియములు పనిచేయవు. కాబట్టి ఈ రెండింటిని తీసుకెళ్ళిపోతుంది. ఈ బుద్ధి తీసుకువెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది? తను ఎక్కడెక్కడ సంచరిస్తే అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. తను ఎక్కడెక్కడ సంచరిస్తుంది ఇప్పుడు అది చూడాలి. ఇంద్రియములన్నింటి దగ్గరికి వెళ్ళి బాహ్య ప్రపంచ సుఖాలు అనుభవిస్తుంది. బుద్ధి అహంకారం కలిసి కదా వెళ్తున్నాయి. విజ్ఞానమయ కోసం అండి, ఇది విజ్ఞానమయ కోసం, ఇది మనోమయ కోసం, ఇది ప్రాణమయ కోసం. ఈ విజ్ఞానమయ కోసం ఈ బుద్ధి శరీరం అంతటా తిరిగి ఏం చేస్తుంది? ఇంద్రియములన్నిటి దగ్గరికి వెళ్ళి బాహ్య ప్రపంచ విషయాల్ని అనుభవిస్తుంది ఇంద్రియములతో. కంటి దగ్గరికి బుద్ధి వెళ్ళి కంటితో సినిమా చూసి ఎంజాయ్ చేస్తుంది. చెవితో బుద్ధి తాదాత్మ్యం చెంది చెవితో సంగీతం విని ఎంజాయ్ చేస్తుంది. అంటే మళ్ళీ అక్కడ బుద్ధితో అహంకారం ఉంది కదా. కాబట్టి నేను చూస్తున్నాను సినిమా, నేను వింటున్నాను సంగీతం అని నేను అనుభవిస్తున్నాను, ఈ జగత్తు నేను అనుభవిస్తున్నాను అని సమస్త జగత్తు యొక్క ప్రాపంచిక విషయ సుఖములన్నింటినీ అనుభవింపజేస్తూ ఉంటుంది బుద్ధి. ఇది అనుభవించడానికి శరీరం అంతటా కర్మేంద్రియములతో నడిచి వెళ్ళాలి కదా, కాళ్ళతో తాదాత్మ్యం చెందుతుంది. చేతులతో పనిచేయాలంటే చేతులతో తాదాత్మ్యం చెందుతుంది. ఇలాగా దశవిధ కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములతోటి బుద్ధి అహంవృత్తితో కలిసి తాదాత్మ్యం చెంది శరీరం అంతా తిరుగుతూ కర్మలు చేయిస్తూ ఉంటుంది. అది దీని పని. కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది? కర్మఫలాలు మూట కట్టుకుంటూ ఉంటుంది. ఎందుకు? ఈ దీంట్లో రెండు భాగాలు, అహంవృత్తి ఉంది కదా, నేను నేను అనే సెన్స్. కాబట్టి నేను చేస్తున్నాను అని ఆ భాగంలో బుద్ధి అనుభవింపజేస్తున్నది. నేను అనుభవించాను, ఈ మామిడి పండు నేను తిన్నాను, ఈ సినిమా నేను చూశాను అని సమస్తమైనటువంటి కార్యక్రమాలు చేయిస్తూ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములతో తాదాత్మ్యం చెంది కర్మలు చేయించి కర్మఫలాలు మూట కట్టుకుని బంధం కలిగించి జీవుణ్ణి తీసుకెళ్ళి మరో శరీరంలో ప్రవేశపెట్టడానికి, జన్మల ప్రాప్తికి కారణం అవుతున్నది. అంటే ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తున్నది? కర్మబంధాన్ని కలగజేస్తున్నది. ఇది సంచరిస్తూ ఉన్నది, ఊరుకోవచ్చు కదా. దీంతోపాటు వీళ్ళిద్దరినీ పట్టుకుపోతున్నది. మనస్సు, పంచప్రాణములు వీళ్ళిద్దరినీ పట్టుకెళ్ళిపోతున్నది. వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి వీళ్ళిద్దరితో కలిసి బుద్ధి సంచరిస్తూ కర్మబంధాన్ని క్రియేట్ చేస్తున్నది. పంచప్రాణముల్ని బంధించాలంటే, మనస్సుని బంధించాలంటే ముందు ఈ బుద్ధిని తిరగకుండా ఆపాలి. బుద్ధిని ఏమిటన్నాం? చిద్బిందువు అన్నాం. బుద్ధిని ఏమన్నాం? చిద్బిందువు. ఈ చిద్బిందువు యొక్క చలనాన్ని నిరోధిస్తే దీంతో పాటు తిరిగే వాళ్ళిద్దరికి కూడా ఇప్పుడు పని లేకుండా అయిపోయింది. అప్పుడు మనస్సు నిశ్చలం అవుతుంది, ప్రాణశక్తి నిశ్చలం అవుతుంది. అప్పుడు వాయుబంధనం, మనోనిగ్రహం ప్రాప్తిస్తే సమాధి స్థితి వస్తుంది. అయితే ఇప్పుడు బుద్ధిని సంచరించనివ్వకుండా ఆపాలి. అంటే చిద్బిందువు యొక్క చలనాన్ని ఆపాలి. ఈ బుద్ధి ఎంతకాలం ఇలా సంచరిస్తుంది? ముక్తి లభించే వరకు అలా సంచరిస్తూనే ఉంటుంది. ఆత్మజ్ఞానం లభించే వరకు మనం అలా కర్మలు చేస్తూనే ఉంటాం. నేను చేస్తున్నాను అనే భావంతో కర్మలు చేస్తూ ఉంటాం. అదే బుద్ధి సంచరించడం అంటే, బుద్ధి కర్మలు చేయడం అంటే మనం కర్మలు చేయడం అన్నమాట. అది ఎప్పటి వరకు చేస్తాం? జ్ఞానం కలిగి ముక్తి లభించే వరకు కూడా ఈ బంధకారకమైనటువంటి కర్మ ప్రవృత్తి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞానం సంపాదించి ఆ ముక్తి రహస్యంలోకి జీవుడు జారుకునే వరకు కూడా ఈ బుద్ధి ఇలా సంచరిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధిని తీసుకొచ్చి బంధించాలి, దీన్ని తిరగకుండా ఆపాలి, బంధకారకమైన పనులు చేయకుండా ఇంద్రియములతోటి జోడించబడకుండా ఆపాలి. ఒక వస్తువుని అలాగ వెనక్కి పిలిచి ఆపడం అంటే, కూర్చో అంటే అది కూర్చోదు. దానికి ఇక్కడ ఇంకో పని అప్పచెప్తే కూర్చుంటుంది. చిన్న కుర్రవాడు గోళీకాయల ఆట మీకు వెళ్ళిపోతున్నాడు, వెళ్లకుండా ఉండాలి. ఇక్కడ ఆపాలంటే 4 చాక్లెట్లు ఇచ్చి లెక్క పెట్టరా ఆయన, అవి తిందు కానీ అంటే ఇప్పుడు అటు వెళ్లకుండా ఇక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఒక పని అప్పచెప్పాలి,
అది అటు సంచరించకుండా ఉండాలంటే. అయితే ఇప్పుడు బుద్ధికి మనం ఏం చేయాలి? బంధకారకమైనటువంటి ఇంద్రియములతో కూడిన అనుభవపూర్వకమైన పనులు విరమించాలంటే దానికి లోపల మరొక పని అప్పచెప్పాలి. దీనిలాగే తిరిగేవాడు ఇంకోడు ఉన్నాడు, వాడితో దాన్ని చేర్చేయాలి. వాడేవాడు హంస. హంస అని లోపల ఒకడు ఉన్నాడు. ఆ హంస యొక్క గమనం తెలుసుకుంటే, ఆ హంసకి ఈ బుద్ధిని జోడిస్తే బుద్ధి ఒంటరిగా వెళ్దు కదా, మనస్సు ప్రాణశక్తితో కలిపి వెళ్తుంది కదా, అప్పుడు ఇవన్నీ హంస దగ్గరికి వెళ్ళి కూర్చుంటాయి. హంస అంటే ఎవరు, హంస గమనం అంటే ఏమిటి, అది తెలిస్తే కానీ ఇప్పుడు బుద్ధిని నిరోధించడం, చిద్బిందు చలన నిరోధం వీలు పడదు. ఇప్పుడు మనం హంస గురించి తెలుసుకోవాలి. హంస అంటే జీవుడు. జీవుడంటే అవిద్యావరణము కలిగినటువంటి బ్రహ్మ చైతన్యాన్ని జీవుడు అన్నాం. అవిద్య లోపల బ్రహ్మ చైతన్యం రెండు ఉన్నాయి. అందులో బ్రహ్మ చైతన్యానికి హ అనే అక్షరం సంకేతం. అవిద్య చుట్టూ ఆక్రమించుకున్నటువంటి కారణ శరీరానికి సా అనే అక్షరం సంకేతం. లోపల బ్రహ్మ చైతన్యానికి హ అనే అక్షరం సంకేతం. పైన ఉన్నటువంటి అవిద్యా కవచానికి సా అనే అక్షరం సంకేతం. ఇప్పుడు ఆ బ్రహ్మము, ఆ కారణ శరీరము, అవి రెండింటికి ఒకదాని ప్రభావం ఒకదాని మీద చూపించుకునే అవినాభావ సంబంధం ఉంది కదా. ఆ అవినాభావ సంబంధం యొక్క సంకేతముగా సున్నా, పూర్ణానుస్వారం హ సున్నా స, హంస. హంస అంటే అవిద్యావరణము కలిగినటువంటి బ్రహ్మ చైతన్యం, అంటే కారణ శరీరముతో కూడి అవిద్యకి బద్ధుడై ఉన్నటువంటి బ్రహ్మము, దాన్ని హంస అన్నాం. అంటే లోపల ఉన్నటువంటి జీవుడు. ఇప్పుడు ఆ జీవుడు ఏం చేస్తూ ఉంటాడు, వాడి గమనం, వాడి తాలూకా ప్రయాణం ఎక్కడ ఏమిటి అది తెలుసుకోవాలి. ఈ జీవుడు బుద్ధి గుహలో ఉంటాడు, ఆ బుద్ధి దగ్గరే ఉంటాడు. బుద్ధి గుహలో జీవుడు ఉంటాడు. ఆ బుద్ధి గుహ 8 రేకులతో కూడినటువంటి అష్టదళ పద్మంలాగా ఉంటుంది. ఈ జీవుడు ఎక్కడుంటాడు? ఏదో ఒక దళం మీద ఉంటాడు. అంటే ఏదో ఒక రేకు మీద, పువ్వు రేకుల్లాగా 8 రేకులు, దళములంటే ఏదో ఒక రేకు మీద ఉంటాడు. ఏ రేకు మీద ఉంటే ఏమిటండి, అది కూడా శాస్త్రమే. తూర్పు వైపున ఉన్నటువంటి దళం మీద కానీ జీవుడు ఉంటే పుణ్యచింతనలో ఉంటాడట. పుణ్యకర్మ చేయాలి అనే బుద్ధి కలిగి ఉంటాడు. ఆగ్నేయం వైపు ఉన్న దళం మీద కానీ జీవుడు ఉంటే నిద్ర, ఆలస్యం, తమోగుణ ధర్మాలు ఇవన్నీ బాగా ఉంటాయి. మరి దక్షిణం వైపునున్న దళం మీద ఉంటే దుష్ట బుద్ధి, దుష్ట పనులు చేయాలి, దుష్ట కార్యక్రమాలు ఆచరించాలి అనే బుద్ధితో ఉంటాడు జీవుడు. నైరుతి వైపునున్న దళం మీద ఉంటే పాపకర్మలు ఆచరించాలి అనేటువంటి పాప చింతన ఉంటుంది. పశ్చిమం వైపునున్న దళం మీద ఉంటే వినోదం, లైఫ్ ఎంజాయ్ చేయాలి అనేటటువంటి భావంలో ఉంటాడు. వాయవ్యం వైపు ఉన్నటువంటి దళం మీద ఉంటే రాకపోకల మీద తలంపు, అంటే ప్రయాణం చేయాలి, ఎక్కడికో తిరుగుతూ ఉండాలి అనేటటువంటి సెన్స్లో ఉంటాడు. ఉత్తరం వైపు ఉన్నటువంటి దళం మీద ఉంటే స్త్రీ సంభోగం, స్త్రీలకు పురుషుల పట్ల, పురుషులకు స్త్రీల పట్ల అనురక్తి ఎక్కువగా పనిచేస్తుంది. ఈశాన్యం వైపు ఉన్న దళం మీద ఉంటే ధనార్జన యందు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. మరి కమలము యొక్క మధ్య భాగంలో కానీ జీవుడు ఉంటే ప్రాపంచిక భోగముల మీద విరక్తి, వైరాగ్య భావంలో ఉంటాడు. కమలము యొక్క కేసరముల యందు కానీ జీవుడు ఉంటే జాగ్రత్త అవస్థలో ఉంటాడు. కమలము యొక్క దిమ్మయందు ఉంటే స్వప్నావస్థలో ఉంటాడు. కాడలోకి దిగిపోతే సుషుప్త అవస్థలో ఉంటాడు. అంటే జీవుడు బుద్ధి గుహలో ఉన్నటువంటి ప్లేస్ బట్టి అతని యొక్క బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఇంకా జీవుడు ఆ దళముల మీద సంచరించేటప్పుడు మనస్సు, ప్రాణశక్తి ఈ రెండిటితో కలిపే సంచరిస్తాడు. ఏ పని చేస్తున్నా నేను చేస్తున్నాను అనే భావనతోటే మనం చేస్తాం. ఆ నేను చేస్తున్నాను అనే భావన దేనిది? మనస్సుతోటి నడుస్తున్నది, బుద్ధితోటి ఆ భావన నడుస్తున్నది. కాబట్టి ఆ బుద్ధి, మనస్సు ఇవన్నీ వెనకాల ఉంటాయి జీవుడితో. మరి చలించాలంటే ఎనర్జీ కావాలి.
బాడీలో ఏ అణువు చలించినా ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ప్రాణశక్తి. కాబట్టి ప్రాణశక్తి అంతఃకరణ వెనకాల లేనిదే ఏ పని జరగదు. ఈ జీవుడు అలాగే సంచరిస్తూ ఉంటాడనమాట. తర్వాత ఈ సంచార క్రమం ఎప్పుడు ఆగుతుంది? ఆత్మజ్ఞానం సంపాదించి జీవుడు బుద్ధి తెచ్చుకుంటే అప్పుడు ఆగుతుంది. బుద్ధి తెచ్చుకోవడం ఏమిటండి? అంతకుముందు కారణ శరీర తాదాత్మ్యంలో ఉంటాడు జీవుడు. బ్రహ్మ చైతన్యం కారణ శరీరం యొక్క ఆవరణ విక్షేప ధర్మాలకు కట్టుబడి నేను శరీరము, నేను బ్రహ్మమును కాను, నేను చేస్తున్నాను అనే కర్తృత్వ భోక్తృత్వాలతో కర్మబంధం వేసుకుంటూ ఉంటాడు. ఆ ప్రకృతి యొక్క తాదాత్మ్యం వలన బ్రహ్మమునకు అంటే జీవుడికి కర్మబంధం ఏర్పడుతున్నారు కదా. ఇలాగ అనేకమైనటువంటి జన్మలు గడవగా 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 సద్గురువు వలన ఆత్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఆ జీవుడు నేను అనవసరంగా ఈ చుట్టూరా ఉన్న ప్రకృతికి కట్టుబడి ఇలాగ కర్మబంధం తెచ్చుకుంటున్నాను అనే జ్ఞానంలోకి వస్తాడు. అప్పుడు జ్ఞానభావంతో నేను బ్రహ్మమును అనే భావంలోకి వెళ్తాడు. ఆ తర్వాత అంటే ఈ అనుభవాల మీద దృష్టి తగ్గిపోతుంది, వైరాగ్య భావన కలుగుతుంది, ప్రాపంచిక విషయాల మీద విముఖత ఏర్పడుతుంది. నేను బ్రహ్మమును అన్నప్పుడు ఆ స్థితి వచ్చాక ఈ బుద్ధి మనస్సు ప్రాణపంచకం అన్నాం కదా, ఈ బుద్ధి ఇలాగా ఇంద్రియములతో కలిసి ప్రాపంచిక విషయములు అనుభవించి కర్మబంధాన్ని కూడబెడుతున్నది అన్నాం కదా. ఈ బుద్ధి యొక్క సంచారం అప్పుడు చిద్బిందువు యొక్క చలనం అప్పటికి తగ్గుతుంది. సహజంగా మామూలుగా ఆలోచిస్తే వైరాగ్య భావం కలిగినప్పుడు ప్రాపంచిక విషయాలు అనుభవించాలి అనే భావన తగ్గిపోతుంది. మనస్సు నిశ్చలంగా ఉండడానికే ఇష్టపడుతుంది. అయితే అలాగా బుద్ధి సంచరించడం తగ్గి ఆత్మజ్ఞానం వలన జీవుడు ప్రకృతి తాదాత్మ్యాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ జీవుడు ఈ బుద్ధి గుహ యందు ఉండకుండా, బుద్ధి గుహ ఇక్కడుంది, ఇక్కడ ఉండకుండా ప్రణవనాదములో లీనమవుతాడు అంటారు. ప్రణవనాదం ఎక్కడుందండి? శరీరంలో సుషుమ్నా నాడీ మార్గంలో ఉండే సుషుహు అనే మధురమైనటువంటి ఒక నాదం ఉంటుంది. ఆ నాదం వల్లనే దాన్ని సుషుమ్నా నాడీ అన్నారు అని చెప్పుకున్నాం. ఆ మధురమైనటువంటి నాదం ప్రణవనాదం కింద చెప్పారు. దాన్నే నాదబ్రహ్మము అంటారు. ఆ నాదంలో లీనమవుతాడు అంటే అర్థం ఏమిటి? సుషుమ్నా నాడీ మార్గంలో ప్రవేశిస్తాడు. జీవుడు సుషుమ్నా నాడీ మార్గంలో ప్రవేశిస్తాడు. ఎక్కడుంది సుషుమ్నా నాడి? ఇప్పుడు దాని గురించి చెప్పుకోవాలి. మూలాధార చక్రం మొదలుకొని సహస్రారం వరకు 6 చక్రస్థానములు ఉంటాయి అని ఒకసారి చెప్పుకున్నాం. వాటి వివరణ ఇప్పుడు తెలుసుకుంటాము అని గతంలో విడిచిపెట్టాం. ఇప్పుడు ఆ వివరణ తెలుసుకోవాలి. సుషుమ్నా నాడి మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు ఆ నాడీ మార్గంలోకి జీవుడు ప్రవేశిస్తాడు. ఆ నాడీ మార్గం గురించి ముందు కొన్ని వివరాలు పరిశీలించాలి. సుషుమ్నా నాడి అంటే వెన్నుపాము లోపల రంధ్రం. అంటే ఈ మెదడు ఉన్నది కదా, మెదడుకి అతుక్కుని వెనకాల ఒక పాములాంటి భాగం ఉంటుంది. అది వెన్నుపాము అంటారు. అది భద్రంగా ఉండడం కొరకే వెన్నెముకలు అని 33 పూసలు లాంటివి ఒకదాని మీద ఒకటి పేరుస్తాడు. దాన్ని వెన్నెముక అన్నాం. ఈ 33 పూసల లోపల ఖాళీ ఉన్నది రంధ్రం. దాంట్లో ఆ పాము వంటి భాగం ఉంటుంది. అది వెన్నుపాము. దాని లోపల రంధ్రం ఉంటుంది. ఆ మార్గాన్ని నాడీ మార్గం అన్నాం. అది సుషుమ్నా నాడీ మార్గం. ఆ వెన్నుపాము లాంటిది ఈ చివరి వరకు వ్యాపించి ఉంటుంది, ఇక్కడ నుండి ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ నాడీ మార్గం కనెక్ట్ అయింది. అంటే మూలాధార చక్రం అనే దాని స్టార్టింగ్ అక్కడ నుండి ఈ మీద చివరిది సహస్రారం. మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ఒక నాడీ మార్గం ఉన్నది. దాన్ని సుషుమ్నా నాడీ మార్గం అన్నాం. ఈ మార్గంలో 6 చక్రస్థానములు ఉన్నాయి. చక్రములు అనేవి ఆత్మజ్ఞానం వరకు వచ్చినటువంటి సాధకులకి సహజంగా వినబడే ఉంటాయి. వాటి పేర్లు మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూరక చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం, సహస్రారం. సహస్రారం 7వది. ఈ 6 చక్రాలు.
ఈ చక్రాల గురించి ధ్యానం చేయడం ఇటువంటి విషయాలు పరిచయం ఉన్నవాళ్ళు, అభ్యాసం ఉన్నవాళ్ళు కూడా మీలో ఉంటారు. ఇక్కడ చక్రముల గురించి ఒక పరిశీలన చేయాలి. నాడీ మార్గం అంటే వెన్నుపాము ఉన్నది, దాంట్లో రంధ్రం ఉన్నది, ఒక తోవ ఉన్నది. దాంట్లో 6 ప్లేసుల్లో 6 చక్రములు ఉన్నాయి. యథార్థానికి మనిషి యొక్క భాగం ఇలా ఉంటే వెన్నుపాము అనేది ఇక్కడ ఉన్నది. ఈ వెన్నుపాము నాడీ మార్గం ఇక్కడ దాకా ఉన్నది. ఇక్కడ 1 మూలాధార చక్రం, 2 స్వాధిష్టాన చక్రం, 3 మణిపూరక చక్రం, 4 అనాహత చక్రం, 5 విశుద్ధ చక్రం, 6 ఆజ్ఞా చక్రం అనుకుందాం. ఈ మూలాధార చక్రం అంటే పాయువు అంటే మల విసర్జన ద్వారం దగ్గర ఉంటుంది. రెండవది కొద్దిగా ఉపస్థ భాగంలో జననేంద్రియ భాగంలో ఉంటుంది. మూడవది నాభి దగ్గర ఉంటుంది. నాలుగవది హృదయ స్థానంలో ఉంటుంది. ఐదవది కంఠస్థానంలో ఉంటుంది. ఆరవది బురుకుటి స్థానంలో ఉంటుంది. ఇంతకీ మనం చెప్పుకునే అవయవములన్నీ ఇటుపక్క ఉన్నాయి, బాడీకి ఫ్రంట్ వైపు ఉన్నాయి. ఆజ్ఞాచక్రం అంటే బురుకుటి స్థానం అంటే ఇక్కడ, నాభి అంటే ఇక్కడ, హృదయం అంటే ఇక్కడ, కంఠం అంటే ఇక్కడ. కానీ ఈ ప్రదేశాల్లో వెనక్కి నాడీ మార్గంలో ఉన్నాయి ఈ చక్రాలు. అది గుర్తుపెట్టుకోండి. స్థానం ఇలా చెప్పాడు, కానీ ఈ స్థానాల్లో కాస్త వెనక్కి ఈ వెన్నుపాము లోపల ఉన్నాయి ఈ చక్రాలన్నీ. ఇప్పుడు మనం ఈ చక్రాల గురించి ఒక పరిశీలన చేస్తాం. చక్రముల గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకోవాలి. బాడీని ఆపరేట్ చేసి సర్జరీ చేస్తే చక్రాలు కనిపించేవి కాదు. ఇది బాగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ చక్రములు అనేవి మాంస నిర్మాణములు కావు. ఇవి శరీరంలో కోస్తే కనిపించేవి కావు. మరి ఏమిటివి? ఇవి పవర్ స్టేషన్స్ అని నేను పేరు పెట్టాను. పవర్ కేంద్రీకరించబడి ఉన్నది. దానికి ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఇది ఒక అయస్కాంతం అనుకుందాం కాసేపు. ఇది అయస్కాంతం అయితే దీంట్లో అయస్కాంత శక్తి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ చివర. అలాగే ఈ చివర కూడా అయస్కాంత శక్తి ఇక్కడ కూడా ఎక్కువగా కేంద్రీకరించబడి ఉంటుంది. ఈ మధ్యలో అయస్కాంత శక్తి చాలా తక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ లేదని అనుకుందాం. ఇక్కడ ఎక్కువగా ఉన్నది కదా. ఈ ఇనప ముక్కను కోస్తే అయస్కాంత శక్తి ఏమైనా కనిపిస్తుందా? ఏమీ కనబడదు. ఇక్కడ ఒక పవర్ కేంద్రీకరించబడి ఉంది, కానీ అది కోస్తే కనిపించేది కాదు. కోస్తే ఇనప ముక్కే కొయ్యబడాలి, కానీ ఆ కేంద్రీకరించబడిన అయస్కాంత శక్తిని మాత్రం మనం కోసి చూడలేం. ఇక్కడ ఎలాగైతే అయస్కాంత శక్తి ఇక్కడ కానీ కేంద్రీకరించబడ్డాదో అలాగా ఈ చక్ర స్థానాల్లో ఒక విధమైనటువంటి పవర్ అక్కడ కేంద్రీకరించబడి ఉన్నది. అంతేగాని ఇవి ఆపరేట్ చేస్తే కనిపించేవి కావు. వాటిని అది ఉన్న ఆకారాన్ని బట్టి ఆ పవర్ ఆ ఆకారంలో కేంద్రీకరించబడి ఉన్నది. వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టారు. వీటి గురించి ఏం తెలుసుకోవాలంటే ఇవి శరీరంలో పంచభూతముల యొక్క తత్వములకు ఇవి కంట్రోలింగ్ ఆఫీసులు అనుకోండి. ఒక నగరం ఉన్నది. ఆ నగరానికి ఎలక్ట్రిసిటీ సప్లై ఉన్నది. ఎలక్ట్రిసిటీ ఎక్కడుంది అంటే నగరంలో అన్ని ఇళ్లల్లో అన్ని ప్రాంతముల్లోకి కరెంటు వ్యాపించి ఉన్నది. కానీ దీని కంట్రోలింగ్ ఆఫీసు నగరంలో ఒక్క చోట మాత్రమే ఉన్నది. అలాగే వాటర్ సప్లై నగరంలో అన్ని వీధుల్లోకి వాటర్ సప్లై వచ్చింది, అన్ని ఇళ్లల్లోకి వచ్చింది, ఇంట్లో చాలా కార్నర్స్లోకి వాటర్ సప్లై వచ్చింది. కానీ వాటర్ సప్లై తాలూకా కంట్రోలింగ్ ఆఫీసు నగరంలో ఒక్క చోట ఉంటుంది. అలాగా క్లీనింగ్ సెక్షన్ దీని కంట్రోలింగ్ ఆఫీసు ఒక చోట. పాల సరఫరా దీని కంట్రోలింగ్ ఆఫీసు, సరఫరా చేసే ఆఫీసు ఒక చోట. ఏమైనా ఎక్కడైనా తేడాలు వస్తే కంట్రోలింగ్ ఆఫీసులోని ఫంక్షనింగ్లో తేడా, కంట్రోలింగ్ ఆఫీసులో ఫంక్షనింగ్ సరిచేస్తే ఈ తేడాలు సవరించబడతాయి.
కంట్రోలింగ్ ఆఫీస్ దగ్గర మనం సరి చెయ్యాలి, అంతే కదా. ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని శరీరానికి అప్లై చేయండి. శరీరం ఒక నగరం అనుకుంటే శరీరంలో 5 రకములైనటువంటి తత్వములు ఉన్నాయి. ఆకాశతత్వం, వాయుతత్వం, అగ్నితత్వం, జలతత్వం, భూతత్వం. ఈ 5 తత్వములతోటే మనకు తెలుసు ఈ పంచభూతములతోటే ఈ స్థూల శరీరం తయారైంది అని చెప్పి. ఈ పంచభూతముల తాలూకా తత్వములలో మార్పు వస్తూ ఉంటుంది. ఒక మిషన్ రన్ అవుతున్నప్పుడు కొంతకాలానికి మిషన్లో మార్పులు వస్తూ ఉంటే మనం రిపేర్లు చేస్తున్నట్టుగా మనిషి జీవించి కార్యక్రమాలు చేస్తూ ఉంటే కొంతకాలానికి దీంట్లో వేసే ఆహారాన్ని బట్టి, చుట్టూరా ఉన్న వాతావరణాన్ని బట్టి, మనం చేసే పనులను బట్టి మన శరీరంలో ఉండే పంచభూతముల తత్వముల్లో తేడాలు రావచ్చు. ఈ పంచభూతముల తత్వముల్లో వచ్చిన తేడాలనే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా రోగాలు. సపోజ్ అగ్నితత్వం ఉన్నది. అగ్నితత్వం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. ఆ అగ్నితత్వంలో తేడా వచ్చిందనుకోండి, తేడా వస్తే జీర్ణ వ్యవస్థ చెడుతుంది. అలాగే జలతత్వం ఉన్నది. జలతత్వంలో తేడా వచ్చిందనుకోండి, వాటర్ లెవెల్ పెరిగిపోయింది బాడీలో, అప్పుడు వాతం చేరుతుంది. దాని సంబంధమైనటువంటి అనేక వ్యాధులు వస్తాయి. ఆ జలతత్వం ఏం చేయాలి? జలం అధికమైనటువంటి జలాన్ని దాన్ని సమస్థితికి తీసుకురావాలి. అంటే ఎంత పర్సంటేజ్ జలం ఉండాలో ఆ ఎక్సెస్ వాటర్ని రిమూవ్ చేసేయాలి బాడీలోంచి, ఉండవలసినంత వాటర్నే మనం ఉంచాలి. అంటే జలతత్వంలో వచ్చినటువంటి తేడాల్ని సవరించాలి, అగ్నితత్వంలో తేడాల్ని సవరించాలి, భూతత్వంలో తేడాల్ని సవరించాలి. అలాగా ఈ పంచభూతముల తత్వముల్లో వచ్చినటువంటి తేడాల వలన శరీరంలో మార్పులు సంభవిస్తాయి. వాటి వలన రోగములు ప్రాప్తిస్తాయి. కాబట్టి రోగములు సరిచేయాలంటే హీలింగ్లో ఈ చక్రస్థానాలని సరిచేసి హీలింగ్ చేసేటటువంటి వైద్య విధానాలు మన దేశంలో అభ్యాసంలో ఉన్నాయి. ఆ వైద్య విధానాల్లో ఏం చేస్తారు? ఆ చక్రాలను సవరింపజేస్తారు. ఇప్పుడు ఈ అగ్నితత్వం ఉన్నది, ఆ చక్రస్థానం ఏంటవుతుంది? ఆ పవర్ స్టేషను కాస్త మీదకి వెళ్ళడం కానీ కాస్త కిందకి దిగడం కానీ జరుగుతుంది. అంటే ఆ చక్రస్థానం కొద్దిగా మీదకి జరగడం, కొద్దిగా కిందకి జరగడం కానీ డిస్లొకేట్ అయింది. దీనివల్ల ఏంటవుతుంది? జీర్ణ వ్యవస్థలో తేడా వస్తుంది. అయితే మోషన్స్ ఎక్కువగా లూజ్ మోషన్స్ అవ్వడం, వాంతులు అవ్వడం, లేదా కాన్స్టిపేషన్, మలబద్ధకం ఏర్పడడం, ఈ రెండిట్లో ఏదో ఒకటి సంభవిస్తుంది. అప్పుడు ఆ చక్రస్థానాన్ని ఆ మీదకి వెళ్ళినా కిందకి వెళ్ళినా దాన్ని సవరించి సరి అయిన ప్లేస్లోకి సెట్ చేసినట్లయితే ఆ వాంతులు, ఆ మోషన్స్, కాన్స్టిపేషను పోతుంది. ఆ చక్రస్థానాన్ని సవరించే వైద్య విధానం మనం తెలుసుకుని ఉండాలి. అటువంటి వైద్య విధానాలు మనకి మన దేశంలో అవి అలవాట్లో సాంప్రదాయంలో నడుస్తున్నాయి. అలాగే చక్రస్థానాలు వ్యాకోచం చెందుతాయి. ఆ పవర్ వ్యాపించినటువంటి ప్లేసు అది వ్యాకోచం చెందుతుంది, అది సంకోచం చెందుతుంది. ఆ వ్యాకోచ సంకోచాల వలన కూడా మన ఆరోగ్యంలో తేడాలు వస్తాయి. అప్పుడు వ్యాకోచించిన దాన్ని సంకోచింపజేయడం, సంకోచించిన దాన్ని వ్యాకోచింపజేయడం, అది చేసి ఆ చక్రస్థానం పెర్ఫెక్ట్గా ఉండి దాని ఫంక్షనింగ్ బాగా జరిగేటట్టుగా మనం సరి చేసుకుంటే దాని ఫలితంగా మన శరీరంలో ఏర్పడినటువంటి రోగములు నివారించబడతాయి. ఇటువంటి వైద్య విధానాలు మన శాస్త్రాల్లో ఉన్నాయి. వాటిని మనం తెలుసుకుని ఉండడం చాలా అవసరం. అయితే చక్రస్థానాలు అనేవి ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఇవి ఆపరేట్ చేస్తే కనిపించేటటువంటివి కావు. ఇవి పవర్ స్టేషన్స్ మాత్రమే ఒకటి. రెండవది ఏంటంటే ఇవి శరీరంలో ఉండే పంచభూతముల తత్వముల తాలూకా కంట్రోలింగ్ ఆఫీసులు, కంట్రోలింగ్ కార్యాలయములు అని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇందులో భూతత్వం తాలూకా కంట్రోలింగ్ కార్యాలయం మొట్టమొదటి మూలాధార చక్రం, తర్వాత జలతత్వం తాలూకా కంట్రోలింగ్ కార్యాలయం అనుకోండి రెండవది స్వాధిష్టాన చక్రం, మూడవది అగ్నితత్వం తాలూకా కంట్రోలింగ్ స్టేషన్, నాలుగవది వాయుతత్వం తాలూకా కంట్రోలింగ్ స్టేషన్, ఐదవది ఆకాశతత్వం తాలూకా కంట్రోలింగ్ స్టేషన్. ఇది మనస్సు యొక్క కంట్రోలింగ్ స్టేషన్. అందుకే చాలామంది మనస్సు ఇక్కడున్నది అనిస్తారు. మనస్సు ఇక్కడ లేదు. కంట్రోలింగ్ స్టేషన్ ఎక్కడుందో నగరం అంతా స్టేషన్లోనే ఉంటుందా? మనస్సు అక్కడ లేదు, కానీ మనస్సు యొక్క కంట్రోలింగ్ స్టేషన్ ఆజ్ఞాచక్రం. అలాగే ఇది సహస్రారం, ఇది వేరు, దీని సంగతి చెప్తాను. ఇవన్నీ కంట్రోలింగ్ స్టేషన్స్. ఇది చక్రముల గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. బ్రహ్మార్పణం బ్రహ్మవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.